నేను అట్లీస్ట్ 10-15 డేస్కి ఒకసారి లిప్ స్క్రబ్ యూస్ చేస్తాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది, నా లిప్స్ హెల్తీగా ఉంటాయి. సో నేనంటే లిప్స్టిక్స్ పెట్టుకుంటాను. లిప్స్టిక్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈటింగ్. కొందరికైతే ఇప్పుడు లిప్స్టిక్ పెడితే గంట సేపటికి లిప్స్టిక్ కనిపించదు, పోతుంది, మొత్తం తినేస్తారేమో. లిప్స్టిక్ బ్యాగ్ వేసుకొని తిరుగుతారు. బాత్రూంలో పోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి, బయటికి రావాలి. అది ఏదైనా కాదు. అవునా? ఇప్పుడు ఏం చేస్తారు, మాడికి ఇట్లా అంటా ఉన్నారు మీరు. అది ఏడుంటుంది. ఓకేనా? సో కస్టమర్కి ఇప్పుడు ఒకవేళ నేను వచ్చానమ్మా లిప్ కలర్ కోసం వచ్చాను, ఈ లిప్ కలర్ కోసం వచ్చాను, నాకు న్యూట్రలైజేషన్ చేశాను. నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఒకటే కొంటాను, ఈ కలర్ లిప్ కలర్ కొను. సో నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాకే అప్పుడు వాళ్ళు కొంటారు ఈ కలర్. ఎందుకంటే లిప్స్టిక్స్లో ఎన్ని కలర్ షేడ్స్ ఉన్నా ఎవరికి ఒక షేడ్ నచ్చింది, ఇంకొకరికి నచ్చదు. సో నేను ఇలాగా బాటిల్స్ కొనుక్కుంటూ వెళ్ళాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర బాటిల్స్ తిరిగిపోతాయి, వాళ్ళకి నచ్చే కలర్ ఉండదు. సో వాళ్ళ దగ్గర నాకు ఈ కలర్స్ అనేటివి క్యాటలాగ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో దొరికినప్పుడు ఏ కలర్ కావాలనేది ఆ కలరే నేను కొనుక్కుంటాను. అర్థమైందా? నెక్స్ట్ లిప్ ప్రొసీజర్ అయితే సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. 3 కానీ 5 కానీ నీడిల్ని యూజ్ చేయండి. 3 కానీ 5 కానీ నీడిల్ని యూజ్ చేయండి. 5 నీడిల్ అయితే కొంచెం స్పీడ్గా అయిపోతుంది. आप जाके कर रहे हैं ఆఫ్టర్ కేర్ ప్రొసీజర్ అయితే ఐడియా ఉంది కదా, మనం ఐబ్రోకి చేసిన ప్రొసీజరే. బట్ ఇక్కడ ఓన్లీ కలర్ ఉన్న దగ్గర మాత్రమే ఆరెంజ్ వేస్తున్నాం, డార్క్ ఉన్న దగ్గర. డార్క్ లేని దగ్గర ఆరెంజ్ మాత్రం అసలు లేదు. అంటే ఫస్ట్ ఆరెంజ్ వేసాక న్యూట్రలైజర్స్ అవుతుంది, తర్వాత మళ్ళీ టింట్ బ్రష్ అంటే ఇవేనా? ఇప్పుడే వేయకూడదమ్మా, మొత్తం పింక్ అయిపోయాక 8 సెషన్స్ అయిపోయాక అప్పుడు లిప్ టింట్ స్టార్ట్. ఓకే, సేమ్ 15-20 డేస్కి ఒక సెషన్ చేయాలి. మినిమం 4 to 6 సెషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేమ్స్ ఇవన్నీ ఒకటే అంటున్నాం, లిమిటెడ్ పేర్లు ఒకటే ప్రొసీజర్ కి సెపరేట్. లాస్ట్ ప్రొసీజర్ లో కలర్ యాడ్ అవుతుంది. ప్రైసింగ్ ఒకటేసారి తీసుకోవాలి, అది నీ ఇష్టం. తెలియదు కదా ఎన్ని సెషన్లు పడతాయని. అంటే ఇప్పటివరకు చేయలేదు, తెలియదు కాబట్టి ఒక్క దానికి ఎంత సేమ్ డ్యూరేషన్ 15 to 20 డేస్ గ్యాప్. కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్టర్ కేర్ రాసుకోండి ఫస్ట్, దాని తర్వాత ఎవరికి చేయకూడదో కింద. ఆఫ్టర్ కేర్లో లిప్ న్యూట్రలైజ్ అంటే లిప్ హీలింగ్ పీరియడ్ అయిపోయేంత వరకు ఎలాంటి లిప్స్టిక్స్ పెట్టకూడదు. అది 5 డేసా 7 డేసా 3 డేసా అనేది స్కిన్ని బట్టి ఉంటుంది. లిఫ్ట్ ఆఫ్టర్ కేర్ మేడం చెప్పండి. లిప్ హీల్ అయ్యేంత వరకు లిప్ కలర్స్ అంటే లిప్స్టిక్ పెట్టకూడదు, కలర్డ్ లిప్ బామ్స్ పెట్టకూడదు, ప్లెయిన్ లిప్ బామ్ పర్ డే 5 to 6 టైమ్స్ అప్లై చేయాలి. మనం లిప్ హీల్ అయ్యేంత వరకు లిప్స్టిక్స్ ఇంకా లిప్ బామ్స్, కలర్డ్ లిప్ బామ్స్. కింద 5 minutes క్లాస్ 4 to 5 టైమ్స్ పర్ డే లిప్ బామ్ పెట్టాలి. అదేది ట్రాన్స్పరెంట్ లిప్ బామే పెట్టాలి. పెట్రోలియం జెల్ అయినా పర్లేదు, నివ్యా లిప్ బామ్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్, అదైనా పెట్టుకోవచ్చు. ట్యూబ్లో వస్తుంది కదా హిమాలయావి, అవైనా పెట్టుకోవచ్చు, కానీ ట్రాన్స్పరెంటే ఉండాలి. ఓకే, లిప్ ఫోర్స్ఫుల్గా పీల్ చేయకూడదు స్కిన్. లిప్ స్క్రబ్స్ యూజ్ చేయకూడదు, లిప్ స్క్రబ్స్ యూజ్ చేయకూడదు. లిప్ పైన కెమికల్ పీల్స్ చేయించుకోకూడదు. లిప్స్ బ్లీడింగ్ వస్తుంటుంది కదా, ఇట్లా అంటే చాలా రక్తం కారుతుంది, అట్లాంటి వాళ్ళకి చేయకూడదు. అట్లా ఉన్నాయంటే నెక్స్ట్ 5-6 డేస్ మంచిగా లిప్ బామ్ పెట్టుకొని మెత్తగా అయ్యాక రమ్మని చెప్పాలి. లిప్స్ డ్రైగా ఉంటాయి, ఇట్లా అట్టలు కడతాయి చూడండి, వాళ్ళకు కూడా ఒక 2-3 డేస్ మంచిగా లిప్ బామ్ పెట్టుకొని మెత్తగా అయ్యాకే రమ్మని చెప్పాలి. అట్లా అట్టలు ఉన్నప్పుడు చేయలేదు. లిప్ టింట్ లోపలికి వెళ్ళదు,
స్కిన్ టేర్ అయిపోతుంది. లిప్స్ నేను చెయ్యాలి అంటే స్మూత్గా ఉండాలి, అప్పుడైతేనే నేను లిప్స్ చేయగలుగుతాను. డ్రైగా ఉన్నాయి, ప్యాచీగా ఉన్నాయి, ఇట్లా స్కిన్ వెళ్ళిపోతుంది అంటే మాత్రం చేయలేదు. ఎవరమ్మా ఇది? ఏమే సలహా కావాలని పెట్టుకో. నువ్వు కూడా అంతే కదనే. కూడా సల్లా సత్కైనాక రావచ్చు. ఏం లేదు అంతే. కానీ ఒకటే షాంపూ చేయకూడదు 2 రోజుల వరకు. ఓకే. ఐబ్రో లామినేషన్ అంటే మీ పర్మనెంట్ స్ట్రైట్నింగ్. ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికైతే ఐబ్రోస్ లో కర్లీ హెయిర్ ఉంటాయి, నేను ఎంత కోమ్ చేసినా ఆగట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే ఐబ్రో లామినేషన్ సూట్ అవుతుంది. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ హెయిర్స్కి ఎట్లా చేస్తామో అట్లా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఐబ్రోస్ హెయిర్స్కి చేస్తాం. అదే చేస్తాం. ఇవి 2 వేరమ్మా. టింట్ వేరు, ఐబ్రో లామినేషన్ వేరు, 2 సపరేట్ ప్రొసీజర్. ఫస్ట్ నేను ఐబ్రో లామినేషన్ ప్రొసీజర్ చెప్తున్నాను. ఐబ్రో లామినేషన్ అనేది పర్మనెంట్ స్ట్రైట్నింగ్ లాగా. ఇక్కడ ఎంతమంది పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేస్తారు? పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఎక్కడ చేస్తారు? ఫస్ట్ హెయిర్ వాష్, తర్వాత న్యూట్రైజర్ ఫస్ట్ ఎందుకు పెడితే న్యూట్రైజర్ సెకండ్ క్రీమ్ ఫస్ట్ స్ట్రైట్నింగ్ క్రీమ్ పెట్టేసి ప్రొసీజర్ అయిపోయేంత ప్రొసీజర్ అయిపోయాక హెయిర్ వాష్ చేసేసి హెయిర్ వాష్ చేయము. హెయిర్ వాష్ చేసినాక కండిషనర్ పెట్టకుండా న్యూట్రైజర్ పెడతారు. స్ట్రైట్నింగ్ ఎప్పుడు చేస్తారు? స్ట్రైట్నింగ్ చేసినాకనే న్యూట్రైజర్ అప్లై చేసి. ఐడియా ఉంది కదా, అలాగే ఇందులోనే ఉంటాయి. ఆ కిట్లు ఏవేవైతున్నాయో ఈ కిట్లో కూడా గవే ఉంటాయి. సో ఇవన్నీ వెనకాల నీట్గా వాళ్ళు రాసి పెడతారు ఏమేం చెయ్యాలి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇక్కడ రాసి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంది, సెకండ్ స్టెప్ ఏంది, థర్డ్ స్టెప్ ఏంది. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్. ఐబ్రోస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ కోమ్ అందరు కూర్చుంటేనే కనిపిస్తుంది. ఇది అవసరమే లేదు, దాన్ని రాసి ఉంటాయి. ఓకే. ఫస్ట్ గ్లూ ఇలా అప్లై చేయాలి, మొత్తం అప్లై చేయకూడదు. ఇక్కడ వరకు అయితే అక్కడ వరకు నువ్వు అప్లై చేసి దాన్ని హెయిర్ డైరెక్షన్లోనే కోమ్ చేయాలి. ఓకే. No goose in my class. గురించి మాట్లాడుకుంటారేమో అన్న ఫోబియా ఉంటుంది. ఎంతసేపు? 3 minutes. ఆ కిట్ మీద 5 minutes ఇస్తే 5 minutes, 3 minutes ఇస్తే 3 minutes. బేసికల్గా ఈమెకి నేను పెట్టాల్సిన అవసరమే లేదు, ఈ ప్రొసీజరే చేయొద్దు, ఎందుకంటే ఆమెకు స్ట్రైట్ హెయిర్ ఉంది కదా. ఈ డెమాన్స్ట్రేషన్ కోసం కూర్చోబెట్టినా కాబట్టి తీసేద్దామా? 3 minutes. స్ట్రైట్ హెయిర్ వాళ్ళు చేస్తారా మేడం? చెయ్యం. హెయిర్ ఇట్లా టర్న్ అయితే చూడు. ఓకే. అది అట్లా ఉంచుకోండి, మళ్ళీ తర్వాత పెట్టి. దాని తర్వాత ఫిక్సేషన్ అని ఒక క్రీమ్ ఉంటుంది. ఒక దాంట్లో పెట్టిన ఇయర్బడ్ ఇంకో దాంట్లో పెట్టొద్దమ్మా, వేరే వేరే ఇయర్బడ్స్ పెట్టాలి. ఫిక్సేషన్ అంటే మీ స్ట్రైట్నింగ్ క్రీమ్ లాగా గబ్బు వాసన పడుతుంది. అది ఎట్లా గబ్బు వాసన వస్తుంది, కూడా గట్లే గబ్బు వాసన. ఓకే. సో ఈ ఫిక్సేషన్ ఉంది కదా, దీన్ని స్కిన్కి తాకకుండా ఓన్కి హెయిర్కి తాకేలాగా అప్లై చేయాలి. ఓకే. స్కిన్కి తాకకుండా ఓన్లీ అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. ఓకేనా? పైన అప్లై చేయాలి, పైన అప్లై చేయాలి. ఓకే. మళ్ళీ సీల్. ఎంతసేపు? 3 minutes.
అంటే ఒక్కొక్క కిట్ మీద ఒక్కొక్కలాగా టైం ఇస్తారు Time 3 మినిట్స్ అని 5 మినిట్స్. ఈ కొన్ని పేర్లు అటు ఇటు ఇస్తారమ్మా. ఇక్కడ పేర్ల బదులు మీరు ఆ కిట్లలో ఎట్లా ఇచ్చారు 1 2 3 4 5 స్టెప్స్ రాసి పెడతాడు వాడు. ఆ స్టెప్ ప్రకారం చెయ్యండి. దీని వెనకాల కూడా ఫోటో తీసుకోండి ఇది కావాలంటే. ఓకే ఓకే నెక్స్ట్ రెడీ కాదు. మీరు దాని తర్వాత మళ్ళీ న్యూట్రలైజర్ అప్లై చేయాలి. ఓకేనా? ఓకే మేడం. అప్లై చేసి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ షెల్ 3 మినిట్స్. 3 minutes. ఇప్పుడు కోమ్ మేము చేయలేదు మేడం. ఫస్ట్ టైమే కోమ్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఏం చెయ్యం. ఓకే దీని తర్వాత మళ్ళీ క్లెన్జర్ పెట్టి ఉన్న రెసిడ్యూల్ మొత్తం తీసేసేయాలి. క్లెన్జర్ పెట్టేసి ఇప్పటివరకు నేను మధ్యలో తీయలే, క్లీన్ చేయలే ఎక్కడ కూడా. అవునా? అవును మ్యామ్. ఇప్పుడు ఏం చేస్తా, యూటిలైజర్ మ్యామ్. కాదమ్మా క్లెన్జర్. న్యూట్రలైజర్ పెట్టేసిన, నువ్వు అక్కడ మాట్లాడుతున్నప్పుడు పెట్టేసిన. ఇప్పుడు క్లెన్జర్, ఎందుకంటే ఉన్నదంతా తీసేయడానికి. ఓకే ఇది ఆలు తీసేస్తాను. कॉमेडी हो गया ना, बताओ बोले तो आज आया कोई सोचते क्या उसको कल परसों सर्जरी हुआ बोल के। मैं वही बोली मॉर्निंग। हाँ ओके ना? నిన్న చేసిన పర్మనెంట్ ఐబ్రోస్ చేసినాక ఇది ఏముంది పెట్టి తీయడమే అన్న ఫీలింగ్. అంతేనా? బౌల్ వస్తుంది, చిన్న బౌల్, ఒక బ్రష్ వస్తుంది. నెక్స్ట్ ఇది డెవలపర్, ఇది కలర్ ట్యూబ్, సేమ్ కలర్, హెయిర్ కలర్. ఓకే ఈ డెవలపర్ అయిపోయింది అంటే మీది కలర్లో యూజ్ చేసే 20 వాల్యూమ్ డెవలపర్ వాడచ్చు. ఈ ట్యూబ్ అయిపోయింది అంటే మ్యాట్రిక్స్ ట్యూబ్ వాడచ్చు. అంటే ఇది వాడబట్టుగా కదా, ఇది వాడుతుంటారేమో. అర్థమైందా? ఈ డెవలపర్ అయిపోతే మీ దగ్గర ఉన్న 20 వాల్యూమ్ డెవలపర్ని వాడచ్చు. ఈ ట్యూబ్ అయిపోతే మీ దగ్గర ఉన్న ట్యూబ్ని వాడచ్చు. ఇది బ్రో ట్యూబ్ సపరేట్గానే దొరుకుతుంది. ఇందులో మీకు కలర్స్ లాగా 2 3 4 కలర్ ట్యూబ్స్ దొరుకుతాయి. ఓకే ఓకే 2 3 4 కలర్ ట్యూబ్స్ దొరుకుతాయి. నా సజెషన్ అయితే 2 తీసుకోమంటాను. అవును మ్యామ్. హెయిర్ కూడా ఎక్కువ 2 కదా, సజెస్ట్ చేస్తాం. 2 తీసుకోమన్నాను కానీ కస్టమర్కి 3 కావాలి. సో నేను 3 మినిట్స్లో క్లియర్ చేసేస్తాను. బ్లాక్ కావాలి అంటే 5 మినిట్స్ ఉంచుతాను. నేను ఎక్కువసేపు ఉంచితే బ్లాక్ వస్తుంది, 5 మినిట్స్ ఉంచితే. 3 మినిట్స్ ఉంచితే డార్క్ బ్రౌన్ వస్తుంది. సో నా దగ్గర ఉన్నది ఒకటే ట్యూబ్. ఓకే ఫస్ట్ ఐబ్రో షేపింగ్ చేసేసుకుంటా, థ్రెడ్డింగ్ చేసుకొని బ్రాడ్ లైన్స్ రాసుకుంటా, ఎక్కడి వరకు పెట్టాలి అనుకుంటున్నాను. మ్యాపింగ్ చేసుకొని లైన్స్ పెట్టేసుకుంటా. లేదు నేను ప్రొఫెషనల్, నాకు మ్యాపింగ్ పెట్టకపోయినా పర్లేదు అనుకుంటే డైరెక్ట్ 1:1 రేషియోలో మిక్స్ చేసుకుంటాం. ఓకే 1:1 రేషియో అంటే 1 కలర్ 1 డెవలపర్. అదే 1 సుక్క ఇదైతే 1 సుక్క అది, లేదంటే 1 గ్రామ్ ఇదైతే 1 గ్రామ్ అది. అమ్మో లాస్ట్ టైం తెలుసా నాకు సాగు వచ్చింది లాస్ట్ కలర్లో. 1:1.5 నేను చెప్పాలనుకున్నాను. అక్కడ ట్యూబ్ దానిపైన కూడా 1:1.5 కలపాలని ఉంది. అంటే ఇది 30 గ్రాములు తీసుకుంటే ఇది 45 గ్రాములు తీసుకోండి అమ్మా అని చెప్పాను. చెప్తే కూడా అర్థం కాలేదు. అమ్మ ఒక గ్లాస్కి 2 గ్లాసుల బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు వేయాలమ్మా అని చెప్పలేదు తెలుసా. అయినా అర్థం కాలేదు. నేనేం చేయాలో అర్థం కాక కాంట పెట్టి 30, ఇది 30, 1 అంటే 30 పెట్టిన. 3 మినిట్స్ పెడితే న్యాచురల్ వస్తుంది. కలర్ అప్లై చేయండి. ఇది కూడా పైన పైన స్కిన్కి అంటొచ్చమ్మా ఇది. ఓకే స్కిన్కి కలర్ రాదు. వస్తుందమ్మా, స్కిన్కి వస్తుంది. స్కిన్కి కలర్ వస్తేనే హెయిర్లో కలర్ లభిస్తుంది.
అంటే ఇది షేప్ ఎగ్జాక్ట్గా పెట్టాలా మ్యామ్? హెయిర్ ఒకటి కలర్ నీకు ప్రొఫెషనల్ అంటే నాకు ఇదిగో నేను ఇది గీసుకుంటా మాట్లాడలేను కొంచెం మళ్ళీ అటు ఇటు వచ్చింది అనుకో ఇది నేను ఆవిడ ముందు అందుకనే ఎక్స్ట్రా వచ్చిందంతా క్లీన్ చేయి ఓకే వీక్లైతే 1 month ఉంటుందా 2 months. 7 days. 2 months. 5 to 7 days అమ్మా Oh, sorry. కలర్ 5 to 7 days. ఒక 40 seconds గ్యాప్ ఇచ్చి అది క్లీన్ చేయాలి రెండు ఒకటేసారి క్లీన్ చేయకూడదు రెండు ఒకటేసారి క్లీన్ చేస్తే ఇది లైట్ ఇది డార్క్ అవుతుంది ఎందుకంటే ఇది పెట్టాక నాకు ఒక 1 minute టైం పట్టింది నాకు అది పెట్టడానికి సో నువ్వు ఆ వేరియేషన్ కూడా అట్లే వచ్చావు ఎంతసేపు ఉంచాలి మీరు? నీకు డార్క్ మీడియం కలర్ కావాలి అంటే 3 minutes చాలు డార్క్ కలర్ కావాలంటే 5 minutes అది ఉంచుకుంటుంది అంటే డార్క్ కలర్ 5 minutes. అర్థమైందా సో ఇది ఎప్పుడైనా నా లాంటి క్లయింట్స్ వస్తే పర్మనెంట్ ఐబ్రోస్ చేసే ముందు టింట్ చేయండి లామినేషన్ చేయాల్సిన అవసరం లేదు అందరికీ లామినేషన్ ఓన్లీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకే చేస్తారు టింట్ నువ్వు డైరెక్ట్ చేసేయచ్చు క్లెన్జింగ్ చేసేసి టింట్ చేసేయచ్చు సో ఇందులో కలర్ ఉంది